అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్షిణి నిత్యం పద్మాలయాం దేవి సామాం పాదు సరస్వతి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానాం హయగ్రీవముపాస్మయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓంకార రూపం త్రయామతి చాపరం యస్వరూపం త్రైగుణ్యం తీర్థానీలం కలాయత మనసా తేజం సింధూరమూర్తిం యోగేంద్ర బ్రహ్మరంధ్రి సకలగుణమయం గం 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 గజేశం గజముఖమవితో వ్యాపకం చింతయంతి. మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తా చ స్వదేశో భువనత్రయం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి బృందానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియాం బుద్ధిమతాం వారిష్టాం వాతాత్మజం వానరజూదముఖ్యాం శ్రీరామదూతం శిరసా నమామి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం శివుడి అనుగ్రహం కలగడం. ఈరోజు చూస్తే చాలా మంది శివుడి విగ్రహానికి కళ్ళొచ్చాయి అని చాక్ పీస్తోనో అలా గీసి చూపిస్తున్నాను. కొంతమంది అయితే విగ్రహం పాలు తాగింది అని, సాయిబాబా పాలు తాగాడని, అమ్మవారి పాలు తాగిందని, ఇంకొంతమంది అయితే పూలు అమ్మవారిని పూలు అడగంగానే పూలు కింద పడ్డాయని, అమ్మవారి దేవుళ్ళ అనుగ్రహాలు కలిగాయని చెప్తున్నారు. అయితే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే దానికి ఎంత పాత్రలు ఉండాలో మనము ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ నాకు జరిగిన కొన్ని సంఘటనలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. అయితే ఎవరైతే నమ్ముతున్నారో, నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో శివుడి అనుగ్రహం కలిగింది, శివుడు ఆకాశంలో కనిపించాడు విగ్రహ రూపంలో అని అన్ని చూపెట్టాను వీడియో. ఎంతమంది చూసుంటారు? అండ్ ఎంతమంది అనుకున్నారు అది ఏఐయో లేకపోతే గ్రాఫిక్సో ఏదో అని. అయితే డేట్ ప్రకారం చెప్పాలంటే నాకు నవంబర్ 3వ తారీఖు అంటే లాస్ట్ ఇయర్ 5:30కి నాకు శివుడు ఆకాశంలో కనిపించాడు. దానికి ముందు ఏం జరిగిందంటే అక్టోబర్ 28 రోజు నేను మా ఆయన కొట్లాడుకున్నాము. అంటే మామూలుగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. సో నేను కొంచెం బాధలో, దేవుడా నువ్వు అసలు ఉన్నావా, నేను ఎందుకు ఇన్ని భరించాలి అని ఒకటేసారి దేవుణ్ణి ప్రార్థించాను. సో ప్రార్థించాక నేను అక్టోబర్ 29 రోజు హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ 31st రోజు శివుడి కేదారేశ్వర్ నోము నోచుకున్నాను నేను ఫస్ట్ టైం. నోచుకున్నాక సో 1 డే ఉన్నాము అక్కడ. ఉన్నాక 31st రోజు పూజ జరిగింది. 2 days అయినాక మేము 3rd రోజు ఇంకా బయలుదేరుతుంటే అప్పటికి ఇంట్లోనే ఉన్నాము. అప్పటికి శివుడు కనిపించలేదు. ఎవ్వరు ఎంతమంది ఉన్నా లైక్ ఎటువంటి అదేంటి ఇలా కనిపిస్తాడు అని అట్లాంటి ఆలోచనలే లేదు. అయితే 3వ తారీఖు మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చాడు మాతో. వచ్చి అక్కడ కర్నూలులో హనుమాన్ టెంపుల్లో దిగాము. దిగి దర్శనం చేసుకున్నాము. చేసుకున్నాక కొద్దిసేపటికి ఆయన అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయాడు వనపర్తిలో. మేము కొంచెం ముందుకు వెళ్ళాము. అప్పటికి సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవుతుండగా శివుడు అంటే మామూలుగా ఆకాశంలో చూస్తే శివుడు కనిపించాడు. అసలు ఆ రోజు ముందు రోజు నాకు నిద్ర లేదు. 2 రోజుల నుంచి నేను అసలు కారు ఎక్కినప్పటి నుంచి పడుకొనే ఉన్నాను. హనుమాన్ గుడి వెళ్ళేప్పుడు కొంచెం లేచి ఉన్నాను అంతే. ఆకాశంలో చూడ్డానికో ఏమో కొంచెం ఆ టైంకే లేచి ఉన్నాను. మా పిల్లలు కూడా టైంకి పడుకొని ఉన్నాం. నేను మా ఆయన ఇద్దరమే చూసాము శివుడిని ఆకాశంలో. సో మామూలుగా అసలు ఏం గుర్తులేదు. అందరు ఎలా చూస్తారో అలాగే చూశాను. అంటే అలాగే చూస్తూ ఉండిపోయాను ఎంతసేపు ఉంటే అంతసేపు. తర్వాత ఇంటికి వచ్చాను.
ఇంటికి వచ్చాక బెంగళూరుకి వచ్చేసాము. వచ్చాక మళ్ళీ 2 డేస్ తర్వాత మామూలుగానే మాట్లాడుతుంటే మామూలుగానే గొడవ అయింది ఇంట్లో. ఇంట్లో అయితే సడన్గా నాకు అసలు అలా శివుడు కనిపించాడని అసలు అట్లా అని ఏమి గుర్తు కూడా లేదు. నేను సడన్గా అనేసాను, నువ్వు మళ్ళీ గొడవ పడుతున్నావా, నీకు అసలు ఏమన్నా ఉందా, మొన్ననే శివుడు నేను రక్షించు దేవుడా, నువ్వు అసలు ఉన్నావా అని అన్నాగానే నువ్వు శివుడు వచ్చి కనిపించాడు అని అన్నాను. అసలు నేను మా ఆయనతోటి మాట్లాడమే తక్కువ, ఏదన్నా చెప్పడము అనడము అంటే ప్రతి ఇంట్లో కొందరు ఇంట్లలో ఎలా ఉంటారండి, ఏదన్నా ఎక్కువ మాట్లాడితే పొగరా, అహంకారమా, లేకపోతే నీలుగుతున్నావా అని ఏదేదో అంటూ ఉంటారు మగవారు. సో నేను అసలు చాలా తక్కువగా మాట్లాడతానండి. నేను మా ఆయన మామూలు అవసరానికి తప్ప పక్కన కూర్చొని ఏదైనా ముచ్చట్లు ఇట్లా మాట్లాడడం అన్నది చాలా 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 తక్కువ. ఎక్కువ ఆయన ఫోన్లు మాట్లాడతారేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారేమో, కానీ నేను అసలు ఆయనతో పక్కన కూర్చోడానికి కూడా భయపడుతూ ఉంటాను. సో అలా అనేసానండి. అలా అన్నాక నాకు అసలు నేను ఏం మాట్లాడాను ఏంటి, నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేను షాక్ అయ్యాను, మా ఆయన షాక్ అయ్యాడు. ఏంటి ఈమె ఇట్లా మాట్లాడుతుంది అని. కానీ అది నిజమే కదండి. ఆ టైంలో ఎంతమంది ఉన్నా కానీ ఆ టైంలో శివుడు కనిపించలేదు. మా పిల్లలు పక్కనున్నారు, వాళ్ళు పడుకొనే ఉన్నారు. ఆ అబ్బాయి వచ్చాడు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మా వదినమ్మ వాళ్ళ కొడుకు. ఆ బాబు కూడా దిగిపోయాకే శివుడు మాకు ఆకాశంలో కనిపించాడు. కానీ అంతేగాని ఇంకెవ్వరికి కనిపించలేదు. ఇప్పుడు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారండి, కనిపించాలంటే వాళ్ళకి కూడా ఎప్పుడన్నా కనిపించవచ్చు కదా. మరి నాకే ఎందుకు, మా ఆయనకే ఎందుకు కనిపించాడు? ఇది ఆశ్చర్యమే కదా. అయితే అప్పటి నుంచి మళ్ళీ నేను మొన్న కూడా రీసెంట్గా నేను శివుడా, నేను ఇట్లా నా కోసం వచ్చావు నువ్వు, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను నీ గురించి చెప్పాలనుకుంటున్నాను, ఇట్లా వీడియో చేసి చెప్పాలనుకుంటున్నాను అని పొద్దున లేచి ఆకాశంలో చూసుకుంటూ దేవుడా శివుడా అని చెప్పాను. ఈవినింగ్ అదే టైంకి కరెక్ట్ ప్రదోష వేళలో మళ్ళీ శివుడు వచ్చాడు మా ఇంటి ముందుకే. నేను గేట్ నుంచి బయటికి చూస్తున్నాను, పైకి చూస్తే మళ్ళీ అదొక శివలింగం ఆకారంలో వచ్చింది. ఇంకొకటి ఏమైందంటే, మొన్ననే మేము మళ్ళీ శృంగేరికి వెళ్ళామండి. శృంగేరికి వెళ్ళినప్పుడు నేను బాక్స్ అలా పెట్టుకొని వెళ్ళాను, దద్దోజనం పులిహోర. సో అప్పటి వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము 9 కల్లా. చేశాక తర్వాత మధ్యాహ్నం అట్లా బర్గర్ కింగ్లో మామూలు వెజ్ బర్గర్స్ అలా తిన్నాము. ఇంకా మాకు ఆకలి కూడా లేదు, కానీ ఫుడ్ అయితే పెట్టుకున్నాం కదండి, ఖరాబ్ అవుతుంది, అయితే 3 o'clock నుంచి ఎక్కడ ఆపు అని తిన్నామని అంటున్నాను. అయితే తర్వాత 4 అవుతుంది, మేము ఆల్రెడీ శృంగేరి ఘాట్ సెక్షన్లోకి వెళ్ళిపోయాము. అయితే నేను అన్నాను, ఇంకా 4:30 దాటితే తినడం వేస్ట్, ఫుడ్ పడేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ బయట ఉన్నాము, మళ్ళీ ఈవినింగ్ టైంలో అసలు తినకూడదు, ఇంకా బయట అసలుకే తినకూడదు అని చెప్పాను. అయితే 2-3 ఒక 1 minute లోపు చూడగానే మాకు ఒక మంచి ప్లేస్ కనిపించిందండి. సరే అని అక్కడ లోపలికి వెళ్ళి తిన్నాము. 1 minuteలోనే తినొద్దు, ఇంకా 4:10 4:20 దాటినా తినొద్దు అని అనుకునే టైంకే మాకు కరెక్ట్ ఒక ప్లేస్ దొరికింది. లోపలికి కొంచెం కార్ లోపలికి పార్క్ చేసుకున్నామో లేదు, అది పాత శివాలయం అండి. ఆ రోజు నాగుల పంచమి. ఆ ఆలయం అయితే చాలా బాగుంది. ఫుల్ వర్షం పడుతుంది, మంచు కురుస్తుంది. దట్టమైన అడవిలో అలా తినడము ఆ శివాలయంలో ఎంత చాలా మంచిగా అనిపించిందంటే, మీకు ఆ వీడియోస్ పిక్స్ కూడా పెడతాను చూడండి.
ఇలా ముందు ఏమన్నా జరిగిందా అంటే నాకు కొన్ని జరిగాయండి. అవి కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఆహ్, పెళ్ళికి ముందు అంటే అయితే తిరుపతి దర్శనం చేసుకున్నాము. శ్రీశైలంకి కూడా వెళ్ళాము. శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఆహ్, శిఖర దర్శనం చేసుకుంటారు కదా! అప్పుడు అందరూ మా ఫ్యామిలీలో చేసుకున్నాము. సో, ఎవ్వరికీ కనిపించలేదు. కానీ నాకు కనిపించింది. అయితే మళ్ళీ కనిపిస్తుందా అని అడిగితే మళ్ళీ చూస్తే మళ్ళీ కనిపించింది. అయితే అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగానేనా ఇది కనిపిస్తుందా తిడక్కి అని అనుకున్నారు. అయితే నేను నమ్మలేదు. అంటే కొంచెం నా ఐస్ షార్ప్ ఉన్నాయి అనుకున్నాను కానీ, అట్లా దేవుడి అనుగ్రహము, దేవుడు కృప అలా ఉంటాయి అని నాకు అప్పటి వరకు ఏం తెలీదు. అయితే మళ్ళీ శ్రీశైలం నుంచి రిటర్న్ వెళ్తుంటే ఒక అంటే నేను వేరే దగ్గర టెంపుల్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం నాన్న అని రూట్ పెట్టాననమాట. పెడితే అది ఆ రూట్ ఎక్కడికో నాగర్ కర్నూల్ అక్కడి సైడ్ వెళ్ళిపోయాము. అక్కడ శివాలయంకి అక్కడ వెళ్ళాము. ఏదో చిన్న శివాలయం ఉంది పాతది. కొంచెం కొండ దగ్గర చిన్నగా అనిపించింది. సరే అని వెళ్దామని వెళ్ళాం. అక్కడ పంతులు గారు మీరు విశ్వ బ్రాహ్మిన్సే కదమ్మా! మీరు అభిషేకం, పూజ చెయ్యండి అని మా ఫ్యామిలీతో పూజ చేయించారు. అభిషేకం చేయించారు. అది కూడా చాలా మంచిగా అనిపించిందండి ఆ రోజు. తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్ళయ్యాక కొన్ని మంత్స్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైనాక నాకు ఒకసారి ఏమైందంటే మా పెద్ద పాప పుట్టింది. అంతా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇలా ఇలా అయ్యింది. ఇలా గురు భక్తి ఇలా అయ్యింది అని. సో, పాప పుట్టింది. పాప పుట్టినాక సెకండ్ పాపకి లాక్‌డౌన్‌లో ప్రెగ్నెంట్ ఉండే నేను. లాక్‌డౌన్‌లో ప్రెగ్నెంట్ ఉండే. ఇంకా మేము హైదరాబాద్‌లోనే ఉండే అనమాట. అయితే నేను ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చేదాన్ని. 3-4 మంత్స్ ఉన్నప్పటి నుంచి. అయితే అక్కడ చెకప్స్ చేసుకునేదాన్ని. మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పక్కనే దత్తాత్రేయ స్వామి గుడి, అమ్మవారి గుడి, ఇంకా అయ్యప్ప స్వామి గుడి 3 కలిసిన గుడి ఒకటే ఉండేది. ఎక్కడ వీర్ సావర్కర్ నగర్ అని ఉండేది. అక్కడ నేను ఉన్న అన్ని రోజులు ఎవ్రీడే అమ్మవారి దగ్గరికెళ్ళి ఇట్లా దీపం పెట్టేదాన్ని. అంటే ఆ గుడిలో పంతులు గారు ఎవ్వరు అట్లా లేరు. అయితే ప్రతిరోజు గుడికి వెళ్ళి మొక్కి ప్రదక్షిణాలు చేసి దీపం ముట్టించేదాన్ని. అయితే ప్రతిరోజు వెళ్ళేదాన్ని. ఒకసారి ఏమైందంటే నాకు బాగా బీపీ లాగా ఎక్కువ అయిపోయింది ప్రెగ్నెన్సీ అప్పుడు. 8 మంత్స్ అప్పుడు. ఫుల్ నోస్ బ్లీడింగ్ అయిపోయిందనమాట. నోస్ బ్లీడింగ్ అయ్యి చాలా పోయిందండి. సో, దాని తర్వాత 2-3 డేస్ తర్వాత నేను మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. అమ్మవారి టెంపుల్కి వెళ్తే అక్కడ ఏమైందంటే నేను మా వరలక్ష్మి ఇద్దరము దేవుడికి మొక్కుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాం. అమ్మవారి గుడి వెనుక ఒక కొండలాగా ఉంటుంది కింద చిన్నగా. అయితే అది నేను చూసుకోలేదు. నడుచుకుంటూ ఆ కొండకి కాళ్ళు తాకి ఆ కొండ చిన్న రాయి మీద ఇట్లా పడిపోయాను. పడిపోతే మా వరలక్ష్మి మీద పడిపోయాను. నేను రాయి మీద పడలేదు డైరెక్ట్. నేను మా వరలక్ష్మి మీద పడ్డాను. మొత్తం ఆమె మీద ఇట్లా బరువేసి పడిపోయాను. ఆమె కాళ్ళు, ఆమె గజ్జలు ఉంటాయి కదా, ఆ గజ్జలకి కుచ్చుకుపోయి కొంచెం బ్లడ్ వచ్చింది. అంతే. నేనెంత బరువు, నా లోపల 9 మంత్స్ బేబీ ఉంది. అంటే అప్పుడే 9th మంత్ పడింది. అప్పుడే. సో, పడ్డాక నాకేం కాలేదు, నా లోపలున్న బేబీకి ఏం కాలేదు. అంటే ఏదో మెత్తటి స్పర్శలాగా ఉంది. కానీ మా వరలక్ష్మికి కొంచెం తాకిందనుకోండి గజ్జ కుచ్చుకుపోయి. కానీ అంతటి ప్రాణాలు అమ్మవారు ఎలా కాపాడింది మా ముగ్గురివి. ఇప్పుడు నాకేం జరిగినా బాధనే, మా వరలక్ష్మికి ఏం జరిగినా బాధనే.
అలా ఏమి కాకుండా అమ్మవారు చూసింది. తర్వాత మా పాప కాళ్ళు కడిగి లోపలికి వెళ్ళానండి. కొంతసేపు అయినాక అట్లనే కూర్చొని ఉన్నాం గుడిలో. కూర్చుంటే ఒక ముసలావిడ వచ్చింది, పెద్దగా బొట్టు పెట్టుకొని వచ్చింది. ఆమె చెప్పింది, అమ్మ ఇట్లా పడిపోయినామమ్మా, మా పాప మీద పడిపోయినా, మా పాపకి ఏం కాలేదమ్మా అని చెప్తే ఆమె అన్నది, అమ్మవారి నీ మీద కోపంగా ఉందేమో అమ్మ, నువ్వేమన్నా మొక్కుకున్నావా ముందు అని అనింది. అయితే నేను అన్నాను, ఏం లేదమ్మా, ఏం మొక్కుకోలేదు అని ఇంకా దేవుడికి మొక్కుకొని ఇంకా వచ్చేసాను. ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయాక బాగా ఆలోచించాను, ఏంటి మా ఎట్లా అనింది. 1-2 డేస్ ఆలోచిస్తే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. అయితే నేను మా ఆయన పెళ్ళయ్యే ముందు పెద్దమ్మ గుడికి వెళ్ళాము, మొక్కుకున్నాము, అమ్మ అంత మంచిగా జరగాలి, మేము మంచిగా ఉండాలి అని మొక్కుకున్నాం. తర్వాత నేను మా అమ్మ షాపింగ్కి వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్లో ఇలా అమ్మ మేము ఇట్లా పెళ్ళి మంచిగా జరిగి మంచిగా ఉంటే ఒకసారి నీ గుడికి వచ్చి చీర సమర్పిస్తానమ్మా మంచిగా అని అనుకున్నాము. అయితే అది గుర్తుకొచ్చింది. అయితే పెళ్ళయింది, మా పాప పుట్టింది వరలక్ష్మి, ఇంకా సెకండ్ పాప ప్రెగ్నెంట్తో ఉన్నాను, ఇంకా ఇన్ని రోజులు అయిపోయింది, అసలు మళ్ళీ గుడికి వెళ్ళలేదు, సికింద్రాబాద్ అమ్మవారి గుడికి వెళ్ళలేదు, ఏం లేదు. అయితే అప్పుడు అనుకున్నాను, అమ్మ నన్ను క్షమించు, మా పాప పుట్టినాక నేనన్నా మా అమ్మ అన్న వస్తుంది, వచ్చి చీర పెట్టి నీకు మంచిగా పూజ చేస్తుందమ్మా, నన్ను క్షమించు అని చెప్పాను. తర్వాత మా పాప పుట్టినాక 4-5 మంత్స్కి మా అమ్మ వెళ్ళి చీర పెట్టేసి అమ్మవారికి మొక్కింది. ఇప్పుడు ఏంటి మొక్కు ఉండడం వల్ల ఇలా అవుతుందా అని అనుకుంటారు. ఇప్పుడు మనం ఉంటుంది ఏ కాలం అండి? కలికాలం కదా. కలికాలంలో మనని ఎటువంటి ఏదైనా బాధలు పీడిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఏదైనా ఇంత చిన్న తప్పు చేసినా కానీ, ఇప్పుడు బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోకపోయినా కానీ మన మీద కలి ప్రభావం ఉంటుంది అంటారు. అలాంటిది మనంతల మన వాక్కుతో చేసిన అని మొక్కాము, అమ్మ అది నేను మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని మొక్కుకున్నాను, అట్లాంటివి ఏమైనా పెట్టుకుంటే తప్పకుండా మనం తీర్చాలి. ఎందుకు అంటే అది అది శాపంలాగా అయిపోతుంది, అది ఒక బాధలాగా పీడింపడడం లాగా ఒక నెగిటివ్ ఎనర్జీ దానిలోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడన్నా మీరు ఏదైనా మొక్కుకున్నప్పుడు ఖచ్చితంగా తీర్చాలి. ఎందుకంటే మనము మంచి చేస్తున్నా కానీ ఒక చెడు ఒక చెడు అన్న ఏదైనా ఉంటే అది మనం పట్టుకొని పీడించడానికి చూస్తుంది, పీడింపబడతాము. సో మనం చేసే ప్రతి పని వెనుక కూడా మంచి ఉండాలి, దేవుడి భక్తి ఉండాలి. ఇప్పుడు చాలా మంది కులదైవం అంటారు, వంశదైవం అంటారు. ఇప్పుడు మన ఎప్పటి నుంచి పాతన కాలం నుంచి వచ్చిన మన దేవుళ్ళని, మన వంశ దేవుళ్ళని కొలవకుండా కొత్తగా వచ్చిన దేవుళ్ళని మొక్కితే వాళ్ళకి కూడా కోపం వస్తుంది. ఇప్పుడు కోపం వచ్చినా రాకపోయినా వేరే కలి అన్న, శని అన్న, నెగిటివ్ ఎనర్జీస్ అన్న ఇవన్నీ ఉంటాయి, వాటితో మనం ఖచ్చితంగా పీడించబడతాము. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు మనం మొక్కే దేవుళ్ళని కాకుండా ఇంకా ఇతర దేవతలను మొక్కుకోవడము ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు వినే ఉంటారు శ్రీకృష్ణుడి కథలు. శ్రీకృష్ణుడి కథల్లో మీరు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు, అక్కడ చాలా మందిని రక్షించాడు, అందరూ కొండ కింద ఒక 2-3 రోజులు ఉండే అని వినే ఉంటారు. అందరూ ఇంద్రుడికి మొక్కాలి, వానలు కురవాలన్నా, చెట్లు పంటలు బాగా పండాలి అంటే ఇంద్రుడిని మొక్కాలి అని ఇంద్రదేవుడు అందరికీ చెప్తాడు అక్కడ ఆ ఘట్టంలో. అయితే చెప్తే
శ్రీకృష్ణుడు అందరికీ దేవుళ్ళకి అధిపతి నేనే శ్రీకృష్ణ శ్రీకృష్ణుడిని, మీరు ఎవరిని మొక్కాల్సిన అవసరం లేదు అని ఇంద్రుడికి బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పి ఆయన వర్షం కురిసేలాగా చేస్తాడు. అయితే ఇంద్రుడు ఏం చేస్తాడు, వర్షము బాగా దట్టంగా కురిసి అన్ని చెట్లు అన్ని వరదలు వచ్చేటట్టు, ఇల్లు కూలిపోయేటట్టు అలా చేస్తాడు. అయితే ఇంద్రుడికి బాగా కోపం వచ్చిందని అందరూ యజ్ఞాలు అవన్నీ చేయాలని అనుకుంటే శ్రీకృష్ణుడు వచ్చి ఇవన్నీ ఏం చేయనవసరం లేదు, మీరు అందరూ దేవుణ్ణి పూజించండి, మీరు కొలిచే దేవుళ్ళని పూజించండి అని చెప్తాడు. చెప్పినాక వర్షం కురిసినాక అన్నీ అన్నీ మంచిగా చేసి అందరినీ చిటికన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షించేస్తాడు. నెక్స్ట్ డే అంతా ఎండ వచ్చేసి అంతా సెట్ అయిపోతుంది. అప్పుడు అందరూ మేము దేవుడికి కృతజ్ఞతలు చెప్పారా అని కృష్ణుడు అడిగినప్పుడు ప్రజలందరూ దేవుడికి నమస్కారం పెడుతుంటే, దేవుడికి కాదు ఫస్ట్ గోవర్ధనగిరికి చెప్పండి అంటే, అప్పుడు మళ్ళీ కృష్ణుడు గోవర్ధనగిరి వెనుక నిల్చొని నేను శాంతించాను, ఇప్పటి నుంచి మీరు ఎవరిని పూజించని అవసరం లేదు, ఇంద్రుణ్ణి వారిని మీరు కొలిచే దేవుళ్ళనే ముక్కండి అని చెప్తాడు. సో శ్రీకృష్ణుడే చెప్పాడు ఆ కథలో, ఏంటి మీరు పూజించే దేవుళ్ళని పూజించండి అంటే, ఇప్పుడు మనము శివుణ్ణి పూజించిన కృష్ణుడు రాముడు సంతోషిస్తాడు, అదే రాముడిని పూజించిన శివుడు సంతోషిస్తాడు. అందుకే శివభేద ఎప్పుడు వద్దు. ఎప్పుడన్నా నేను ఏకాదశి వచ్చినా మనము రామాలయం కన్నా విష్ణుమూర్తి గుడికి అని ఆలయానికి వెళ్దామని మా ఆయనతో అంటే, మా ఆయన సరే అంటాడు, కానీ శివాలయానికే తీసుకెళ్తాడు. ఎందుకు అంటే ఆయనకి శివుడు అంటే చాలా ఇష్టం. సో శివ కేశవుల భేదం ఎప్పుడు చూడకూడదు. ఆ రోజు కూడా నేను రక్షించండి అని అన్నాను, నాకు మెదడులోకి ఫస్ట్ నారాయణుడే వచ్చాడు, కానీ వచ్చింది మాత్రం శివుడే. సో అంటే మనల్ని ఎవరు పట్టుకుంటారు? ఇప్పుడు మనం చేసే కర్మలన్నా చేసే పూజలన్నా దేనికి సంబంధించి ఉంటుంది? ఇప్పుడు సంసారంలో చిక్కుకున్న వారికి బంగారం మీద ఆశ, ఇట్లా జీవితం మీద ఆశ, ఇట్లా అన్నిట్లో అట్లా ఉండదు కదా. జ్ఞానం మీద, లేకపోతే భవిష్యత్తు పిల్లల మీద, అట్లా సంసారం మంచిగా నడవాలి, జ్ఞానం మంచిగా రావాలి, ఈ బంధం నుంచి విముక్తి కావాలి, బాధల నుంచి విముక్తి కావాలి అని ఉంటుంది. కానీ అటువంటి టైంలో మనని ఎవరు పట్టుకుంటారు? శివుడే మనని పట్టుకుంటాడు. ఇప్పుడు మనము శ్రీరాముని కొలిచినా, లక్ష్మీదేవిని కొలిచినా, ఎవరిని కొలిచినా కానీ మనకి కావాల్సింది దేవుడిస్తాడు. మనకి ఏ అనుగ్రహం కలగాలో అది దేవుడికి తెలుసు. సో శివుడి అనుగ్రహం నాకు ఇలా దొరికింది. మీకు ఇంకొకటి చెప్పాలంటే, నాకు మా సెకండ్ పాప ఉన్నప్పుడు నాకు ఒక కళ వచ్చిందండి 7th monthలో. ఏంటంటే అమ్మవార్లందరూ అమ్మవార్లని కాదు కానీ నేను కళలో కొంతమంది స్త్రీలతో కూర్చొని భోజనం చేస్తున్నాను. అయితే నేను వచ్చినప్పుడు నాకు లక్ష్మీదేవి, పార్వతీ మాత ఇలా కొంతమంది ఇట్లా కనిపించినారు. మిగతా వాళ్ళు స్త్రీలు కొంతమంది కూర్చొని ఉంటే, అయితే అక్కడ భోజనం చేశాక నాకు కొంచెం తాంబూలం ఇచ్చారు. తాంబూలంలో అరటిపండు పెట్టి ఇచ్చారు. సో అరటిపండు పెట్టిస్తే తీసుకున్నాను, తాంబూలం తీసుకున్నాను. నిద్రలోనే ఉన్నాను.
అయితే పొద్దున లేచి కథ మా ఆయనకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను. అయితే మా అమ్మ ఏమీ అనలేదు. అయితే ఏమీ అనలేదు. తర్వాత ఇంకా 9th మంత్ తర్వాత డెలివరీ అయిందండి. అసలు నేను 9 మంత్స్ కూడా ఎప్పుడూ బాబు పుడతాడు, ఫస్ట్ పాప పుట్టింది, బాబు పుడతాడు, ఈసారి బాబు పుడతాడని ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాను. అయితే ఏమైంది, నాకు బాబు కాదు పాపనే పుట్టింది. మీకు తెలుసు కదా. అయితే డెలివరీ అయినప్పుడు కూడా ముగ్గురికి ఒకటే టైంకి అలా అయ్యింది ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు. అయితే నాకొక్కదానికి ఆడపిల్ల పుట్టింది, ఇద్దరికి మగపిల్లవాడు పుట్టింది ఆ హాస్పిటల్లో అదే టైంకి. అయితే నేనేమనుకున్నాను, నాకు ఆడపిల్ల పుట్టింది, నాకు ఆడపిల్ల పుట్టలేదు, నాకు పుట్టిన పిల్లని ఎవరో మార్చేశారు, బాయ్ పుట్టాడు అని అనుకున్నాను అదే టైంకి. కానీ నాకు అసలు ఎంత భ్రమలో ఉన్నానంటే మగపిల్లవాడు పుడతాడు అని. కానీ అంటే కొంచెం కొంచెం తెలిసిపోతుంది కదండి, సొట్టలు, పుట్టుమచ్చలు ఇట్లా ఇద్దరు పిల్లలకి మా ఆయనకి సేమ్ అక్కడే అట్లానే ఉన్నాయి. అలా చూసి నిశ్చయించుకున్నాను, కానీ అంత మైండ్లో ఫిక్స్ అయిపోయాను మగపిల్లవాడు పుడతాడని. అయితే మా అమ్మ అప్పుడు అంటుండే, 2-3 డేస్కి ఇంటికి వెళ్ళాక అప్పుడు అంటుంది, అరే నీకు ఇలా కళ వచ్చింది కదా, కళలో అమ్మవారు ఇట్లా కూర్చొని తిన్నావు, తాంబూలం తీసుకున్నావు కదా, తాంబూలము అరటిపండు తీసుకుంటే మగపిల్లవాడు కాదు ఆడపిల్లనే పుడుతుంది అని చెప్పింది. సో అది నాకు అలా జరిగిందనమాట. అమ్మవారే అంటే అమ్మవారే పుట్టింది అని కాదు, కానీ ఒక ఆడపిల్ల పుడుతుందని నాకు అమ్మవారు ముందే ఇట్లా ఐడియా ఇచ్చింది. కానీ నేను అది గ్రహించలేకపోయాను. తర్వాత ఏమైందంటే, ఇలా మేము కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళే వాళ్ళం. అయితే మా పాప 3-4 మంత్స్ ఉన్నప్పుడు వరలక్ష్మి ఫస్ట్ పాప, మేము ఇట్లా గోకర్ణ, కుక్కే సుబ్రహ్మణ్యం, శృంగేరి ఇవన్నీ వెళ్ళామని చెప్పాను కదా. అయితే కుక్కే సుబ్రహ్మణ్యంలో కుమారధార అనే నది ఉంటుంది. ఆ నది ఎలా సంభవించిందంటే, కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించారనమాట. అప్పుడు సంహరించినప్పుడు ఆయనతో కొన్ని నెలలు అలా ఫైట్ చేసినప్పుడు, ఆయన రక్తం చిందించినప్పుడు బ్లడ్ అంతా మీద పడింది అనమాట. అప్పుడు ఆ రాక్షసుల రక్తం మీద పడినప్పుడు అప్పుడు దేవుడు సుబ్రహ్మణ్యుడికి కొంచెం మంటగా అలా అనిపించింది అనమాట. అయితే ఆయన తిరుపతిలోని కుమారధారకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి వచ్చి దాన్ని ఇందులో స్నానం చేస్తే నీకు నొప్పులు మంట ఏమన్నున్నా తగ్గిపోతాయి అని చెప్పాడు. అయితే ఆ నదిలో స్నానం చేసిన వెంటనే దాని పేరు కుమారధారగా మారిపోయింది. ఆ కుమారధారగా స్నానం చేసినాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ సౌత్ ఇండియా కర్ణాటకలో వచ్చి కుక్కే సుబ్రహ్మణ్యం అనే స్థలంలో వాసుకి నివసించే ప్రదేశంలో కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి వచ్చి ఆయనకి విముక్తి కలిగించాడు. వాసుకి విముక్తి కలిగించి ఈ నదిలో ఆయన ఆ ప్రవహిస్తున్న నీళ్ళల్లో కుమారస్వామి మునిగాడు కాబట్టి తేజస్సు అవి మళ్ళీ కుమారధారలో ప్రవేశించడం ద్వారా కుమారధారగా ఇక్కడ మనకు మళ్ళీ కుక్కే సుబ్రహ్మణ్యంలో జరిగింది. ఈ నదిలో ఎవరన్నా పిల్లలు స్నానం చేసినా, ఎవరైనా పెద్దవాళ్ళు స్నానం చేసినా, ఎటువంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా, ఎటువంటి రోగాలున్నా, బాధలున్నా తొలగిపోతాయి. ఇంకొకటి 5 years వరకు పిల్లలకి అసలు జ్వరం అన్నది దగ్గరికి రాదు. అయితే మా వరలక్ష్మికి మేము
3-4 months అప్పుడు ఈ నదిలో స్నానం చేపించాము. ఆమెకి 5 years వరకు ఎటువంటి జ్వరం, పెద్ద జ్వరం ఎటువంటిది రాలేదు. అయితే మా వరలక్ష్మి తర్వాత మా ఆశ్రితాని మేము 6 monthsకి ఇక్కడికి తీసుకొచ్చామండి, బెంగళూరుకి. తీసుకొస్తే ఏమైందంటే గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేపించాము. కానీ నదిలో ఆమెని స్నానం చేపిలేదు. ఎందుకంటే చిన్న పాప అనుకున్నాము. ఇంకా చాలా వర్షాలు పడుతుండే అప్పుడు మేము వెళ్ళినప్పుడు. సరే అని ఏం చేపించలేదు. కొన్ని టెంపుల్స్ తీసుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్కే వచ్చేసాము. అక్కడ లాక్డౌన్ టైం కదా, సో కుదరలేదు మాకు మళ్ళీ వెళ్ళడానికి. అయితే మా ఆశ్రితకి ఫస్ట్ బర్త్డే టైంకి చాలా పెద్ద ఫీవర్ వచ్చిందండి. ఎంత పెద్ద ఫీవర్ అంటే తను ఒక 8 days హాస్పిటల్లోనే ఉంది బర్త్డే టైంలో. వచ్చింది. అసలు ఆ ఇంజెక్షన్స్ కూడా మరీ యూరిన్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ అంతా అయ్యిందండి. తనకి ఇంజెక్షన్స్ ఎక్కిస్తే మొత్తము హ్యాండ్ మొత్తం, చిన్న పాప ఫస్ట్ బర్త్డే కూడా కాలేదు మా పాపకి, ఫుల్ హ్యాండ్ మొత్తం ఇట్లా స్వెల్లింగ్ ఇలా ఉండే. అయితే ఇంకా బర్త్డే రోజు ఎట్లన్నా ఇంటికి తీసుకురావాలని మేము బర్త్డే రోజు పొద్దున ఇంటికి తీసుకొని వచ్చేసాము. కొంచెం స్వెల్లింగ్ బాగుండేది, కానీ ఆమెకు బర్త్డే కదా అని ఏమీ సరిగ్గా చేయలేదు. నార్మల్గానే ఇంట్లో అలా కొంతమందిని పిలిచాము. అంటే హ్యాపీనెస్ అయితే ఉండదు కదండి పాపకు అలా చూసుకుంటూ. అయితే ఇంట్లో చిన్నగానే చేసాము. చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ బర్త్డేకి ఏమైంది, మేము మళ్ళీ ఆఫీసెస్ స్టార్ట్ అయ్యాయి అని బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాం. బెంగళూరుకి షిఫ్ట్ అయితే మళ్ళీ బర్త్డే వచ్చిందండి. బర్త్డే వచ్చే ముందు కరెక్ట్ 1 week 2 weeks ఎంత జ్వరం తగ్గట్లేదు, ఏం లేదు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి ఆమెకి, మొత్తము ఫీవర్ తగ్గట్లేదు, ఎన్ని మెడిసిన్స్ వాడినా. సేమ్ ఇక్కడ హైదరాబాద్కి తీసుకొని వచ్చి అదే హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు. కానీ మేము ఇంకా ఎట్లనన్నా ఇదే ఇక్కడనే మెడికేషన్స్ చేసేద్దాము బెంగళూరులో అని అనుకున్నాము. అయితే కరెక్ట్ నెక్స్ట్ డే ఆమె బర్త్డే ఉంది. నేను నైట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మమ్మల్ని క్షమించు, నీ దగ్గరికి తీసుకొచ్చి కూడా మేము నదిలో స్నానం చేపించలేదు, ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించు దేవుడా. ఈసారి మా అమ్మకి మంచిగా జ్వరం తగ్గిపోయి రేపు బర్త్డే చేసుకుంటే స్వామి నేను మీ దగ్గరికి వచ్చి మా పాపకి నీ నదిలో స్నానం చేపించి మేము మొక్కుకుంటాం దేవుడా అని అనుకున్నానండి. పాపకి ఇన్ని రోజులు తగ్గలేదు. మార్నింగ్ ఆ రోజు చూస్తే కూడా 102, 103 ఉందండి టెంపరేచరు. నేను మెడిసిన్ వేసాను. మార్నింగ్ చూసే వరకు పాపకి అసలు ఫీవర్ రాలేదు ఆ రోజు. ఇంకా ఆ రోజు మేము బర్త్డే కూడా చేసుకున్నాము. నార్మల్గానే చేసాము, పెద్దగా అని ఏం లేదు. అది ఒక సంతోషమే కదండి, ఇప్పుడు దేవుడు అనుగ్రహం ఉన్నట్లే కదా. సో అలా జరిగింది. ఇంకొకసారి ఏమైందంటే, నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. ముందు నుంచి కూడా సుబ్రహ్మణ్యాష్టకం అలా వినేదాన్ని. సీక్రెట్ ఛాన్స్ అనే ఛానల్ వారు ఇప్పుడు మురుగన్ భక్తి అని ఛానల్ మార్చుకున్నారు పేరు. వారు సుబ్రహ్మణ్యాష్టకం సాంగ్ పెడతారు. ఏ స్వామినాథ కరుణాకర దీన బంధు వల్లి సనాద మమ దేహి కరావలంబం అని ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వింటుంటేనే అసలు మనము భక్తి తన్వయంతంలో మునిగిపోయి ఉంటాము. సో అటువంటి సాంగ్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి. ముందు నుంచి, పెళ్ళి కాక ముందు నుంచి ఆ పాట బాగా వినేదాన్ని. అయితే ఒక రోజు ఏమైంది, ఇట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవ్రీ ఇయర్ మేము 1-2 times అన్న వెళ్తూ ఉంటాము.
ఇట్లా టెంపుల్స్ అన్నీ చూసుకున్నాక లాస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసేసి రిటర్న్ అయిపోతాము. ఎందుకంటే ఆ టెంపుల్కి వెళ్ళాక మనం డైరెక్ట్ ఇంటికే రావాలి, ఇంకే టెంపుల్ చూసుకోకూడదు అని అంటారు. ఎక్కడ ఆగకూడదు, రూమ్లో కూడా ఎక్కడ ఆగకూడదు అని అంటారు. సో అలా అలా ఒకరోజు ఏమైంది, నాకు బాగా విపరీతమైన హెడ్ఏక్ ఉండేదండి 1.5 year 2 years నుంచి. ఏమైంది, అమ్మవారి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. అప్పుడు కూడా వెళ్తుంటే మా హస్బెండ్ విండోస్ ఓపెన్ చేస్తుంటే వెదర్ బాగుంది, గాలి బాగుంది అని ఇట్లా ఓపెన్ చేస్తుంటే అందరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకేమో ఆ గాలి ఇంత లోపలికి వెళ్ళినా అసలు హెడ్ఏక్ అన్నది విపరీతము, తలపోటు అంటారు కదా, అలా 1.5 year నుంచి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ముందు దేవుడికి వెళ్ళి మొక్కాను. ముందు అంటే వాసుకి ఇవి పడగా శ్వాస వస్తుంది, మొక్కొద్దు అని అంటారు. కానీ ఇప్పుడు మనని కొంచెం అక్కడ వెళ్ళి మనం మొక్కొచ్చు. ఈ టైంలో మనము ఒక 4 years నుంచి కూడా అలౌ చేస్తున్నారు, మనం దగ్గర వరకు వెళ్ళొచ్చు. స్తంభంకి ముందు వరకు వెళ్ళి అక్కడ గరుడ స్తంభం ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళి మనం మంచిగా మొక్కొచ్చు. ఆ దేవుడు కూడా మంచిగా కనిపిస్తాడు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కేశాక మళ్ళీ రిటర్న్లో ఇలా వచ్చి ఉమామహేశ్వర స్వామి ఆలయం ఉంటుంది పక్కనే. అయితే ఉమామహేశ్వర ఆలయానికి ఇట్లా వస్తుంటే సైడ్లో ఒక పెద్ద ఆవిడ నడుచుకుంటూ వస్తుందండి. మంచి ముత్తైదులాగుంది, పెద్ద బొట్టు పెట్టుకొని. అయితే అక్కడ గుడికి ఆనుకొని కింద కొంచెం బాగా నీళ్లు ఉన్నాయి. వర్షాకాలం మేము వెళ్ళింది, బాగా నీళ్లు ఉన్నాయి. అయితే నీళ్ళుంటే నేను ఆమెకు చెప్పాను, అమ్మ కొంచెం మెల్లగా చూసుకొని నడవండి, ఇక్కడ వాటర్ ఉన్నాయి, పడతారు అని చెప్పాను. అయితే తను కొంచెం అటు పక్కన నుంచి వచ్చింది, పడతారు అని అన్నాను. అయితే అమ్మవారికి దగ్గరికి వచ్చాక, ఉమామహేశ్వర గుడికి వచ్చాక నేను అమ్మవారిని మొక్కుతున్నాను. 2 పిల్లల్ని పట్టుకున్నాను, మా ఆయన పక్కన ఉన్నాడు. అయితే మొక్కుతున్నాను. సడన్గా ఆమెనే అమ్మవారే అనుకోండి, మొక్కుతుంటే నా జుట్టు గట్టిగా బీకిందండి, పుచ్చుక్కని బీకింది. ఎంత గట్టిగా బీకిందంటే ఆమె కింద పడిపోయింది అమ్మవారు. అమ్మ పాపం అలా అనకూడదు, కానీ పడిపోయేటప్పుడు ఇట్లా బాగా గుంజింది. అయితే గుంజింది, నేను అమ్మవారిని మొక్కుతున్నా, ఏంటి ఎవరు గుంజుతున్నారు, మా ఆయన గుంజుతున్నాడా, పిలుస్తున్నాడా అని నేను చూసుకున్నా. అయితే చూసే వరకు అమ్మ కింద పడి ఉంది. అయితే అంటే నాకు కనిపించలేదు, మళ్ళీ అందరూ గుంపుగా ఉన్నారు కొంతమంది, నేను చూడలేదు, ఏం లేదు. అందరు దేవుళ్ళని మొక్కుకున్నాక బయటికి, ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మొక్కుకున్నాక బయటికి వచ్చాక అసలు నాకు అంతసేపటి వరకు, అన్ని ఇయర్స్ వరకు ఉన్న హెడ్ఏక్ అన్నది అమ్మవారు గుంజినాక అప్పటి నుంచి అసలు హెడ్ఏక్ లేదండి. ఇప్పుడు కూడా నాకు అసలు హెడ్ఏక్ అన్నది అస్సలు రాదు. అసలు ఎలా పోయిందో, ఆమె ఎవరో, ఆమె అమ్మవారు స్వరూపమా, నాకేం అర్థం కాలేదు. అసలు అమ్మనే అనుకుంటానండి. జుట్టు పీకింది కానీ అమ్మవారు నాకు అసలు ఉన్న హెడ్ఏక్ పోయిందండి అసలు. అందుకే అంటారు, సో అమ్మవారి అనుగ్రహం అలా ఉంటుందండి. ఎవ్వరు ఎంత ఉన్నా కానీ అమ్మనే. అందుకే ఒక ప్రాణికైనా ఒక దేనికన్నా కానీ అమ్మవారు ఎప్పుడు కీడు కల్పించదండి. అమ్మలాగే చూసుకుంటుంది. అమ్మ ఒక్కరికి అమ్మ కాదు, అమ్మ తనని పూజించే వాళ్ళందరికీ అమ్మనే. అమ్మలగన్నయమ్మ ముత్తురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కలుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల
మనమ్ములుండేడి అమ్మ దుర్గమ్మ మాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ పటుత్వ కవిత్వ సంపదల్ శరణం శరణం గణాధిపా శక్తి కుమార గణాధిపా సన్నిధి పెన్నిధి గణాధిపా సకలము నీవే గణాధిపా జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం కరుణామయుడా గణాధిపా కామితమీయర గణాధిపా కరుణామయుడా గణాధిపా కామితమీయర గణాధిపా కమనీయ రూప గణాధిపా కష్టము తీర్చే గణాధిపా కమనీయ రూప గణాధిపా కష్టము తీర్చే గణాధిపా జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం